హాయ్ అండి. దమ్ బిర్యానీని సింపుల్గా టేస్టీగా ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూపిస్తాను. నేను చూపించే ప్రాసెస్లో ఈ రెసిపీ ప్రిపేర్ చేసుకుంటే పర్ఫెక్ట్గా కుదురుతుంది. దీనికోసం 1/2 కేజీ చికెన్ని ఇలా పెద్ద పీసెస్గా కట్ చేసుకొని నీట్గా వాష్ చేసుకొని స్ట్రెయిన్ చేసుకొని పక్కన పెట్టుకున్నాను. ఇప్పుడు దీంట్లో 1 టేబుల్ స్పూన్ కారం, 1 టేబుల్ స్పూన్ గరం మసాలా పౌడర్, 1/2 టీ స్పూన్ పసుపు, రుచికి సరిపడంత సాల్ట్, 1/2 టేబుల్ స్పూన్ ధనియా పౌడర్, 1 టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్, 1/2 కప్పు పెరుగు, 1/2 కప్ ఫ్రైడ్ ఆనియన్స్ యాడ్ చేస్తున్నాను. ఈ రెసిపీ లింక్ అనేది డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేస్తానండి, కావాలంటే విజిట్ చేయండి. 1/2 లెమన్. ఈ మసాలా అనేది ఈ చికెన్ పీసెస్కి బాగా పట్టేలాగా మిక్స్ చేసేసుకోవాలి. ఒక 5 మినిట్స్ పాటు ఇలా మసాజ్ చేసుకుంటూ మిక్స్ చేసేసుకొని ఒక 1 అవర్ పాటు ఫ్రిడ్జ్లో పెట్టేసుకొని మ్యారినేట్ చేసేసుకోవాలి. ఇప్పుడు ఒక పెద్ద బౌల్ తీసేసుకొని 1 కప్పు బాస్మతి రైస్ యాడ్ చేసుకుంటున్నాను. వెయిట్లో వచ్చేసి 250 గ్రామ్స్ వరకు ఉంటుంది. 5 to 6 కప్స్ వాటర్ యాడ్ చేసుకొని ఒక పచ్చిమిరపకాయని ఇలా చీల్చుకొని యాడ్ చేస్తున్నాను. 1 టేబుల్ స్పూన్ షాజీరా, ఒక బిర్యానీ ఆకు, ఒక స్టార్ అనీస్, జాపత్రి, 4 లవంగాలు, 3 యాలుకలు, ఒక నల్ల యాలుక, 1 ఇంచు చెక్క, 5-6 మిరియాలు, రుచికి సరిపడంత సాల్ట్, 1/2 టేబుల్ స్పూన్ నెయ్యి యాడ్ చేసుకొని ఒక అరగంట పాటు పక్కన పెట్టేసుకోవాలి. ఇప్పుడు స్టవ్ మీద కడాయి పెట్టేసుకొని 4 టేబుల్ స్పూన్ ఆయిల్ యాడ్ చేస్తున్నాను. ఆయిల్ హీట్ అయిన తర్వాత మనం మ్యారినేట్ చేసి పెట్టుకున్న చికెన్ యాడ్ చేసుకొని లో ఫ్లేమ్లోనే కలుపుకుంటూ ఫ్రై చేసేసుకోవాలి, లేదంటే అడుగంటేస్తుంది. ఇలా మధ్య మధ్యలో మూత పెట్టుకుంటూ కలుపుకుంటూ కుక్ చేసేసుకోవాలి. ఈ చికెన్ అనేది కుక్ అవ్వటం కోసం నాకు ఒక 15 మినిట్స్ దాకా పట్టిందండి. చూడండి, ఆయిల్ అనేది ఇలా పైకి తేలింది కదా. ఇలా ఒకసారి బాగా మిక్స్ చేసేసుకొని స్టవ్ ఆపేసుకొని పక్కన పెట్టేసుకోవాలి. ఇప్పుడు వేరొక బర్నర్ మీద మనం రైస్ అనేది కుక్ చేసేసుకోవాలండి. దీన్ని లో ఫ్లేమ్లోనే కుక్ చేసేసుకోవాలి. ఈ రైస్ అనేది కుక్ అవ్వటం కోసం ఒక 7 to 8 మినిట్స్ పడుతుందండి. చూడండి, మనం ఒక రైస్ తీసేసుకొని ఇలా చేతితో ప్రెస్ చేసి చూస్తే ఇలా 70 to 80% కుక్ అయిపోతుంది. లైట్గా పలుకు అనేది ఉంటుందండి. ఇప్పుడు స్టవ్ ఆపేసుకొని పక్కన పెట్టేసుకొని ఇలా ఒక మందపాటి బౌల్ తీసేసుకోవాలండి. బిర్యానీ పాట్ అనేది కింద బాటమ్ లేయర్కి నెయ్యి అప్లై చేసుకుంటున్నాను. ఇలా ఒక రైస్ తోటి ఒక లేయర్ యాడ్ చేసేసుకోవాలి. వాటర్ అంతా డ్రైన్ చేసేసుకొని కుంకుమ పువ్వు వాటర్ని ఇలా ఒక అరగంట పాటు నానబెట్టుకున్నానండి. దాన్ని కొంచెం యాడ్ చేసుకుంటున్నాను. సన్నగా కట్ చేసి పెట్టుకున్న కొత్తిమీర, సన్నగా కట్ చేసి పెట్టుకున్న పుదీనా, ఫ్రైడ్ ఆనియన్స్ యాడ్ చేస్తున్నాను కొంచెం. ఇప్పుడు మిడిల్ లేయర్లో మనం ప్రిపేర్ చేసి పెట్టుకున్న చికెన్ అనేది యాడ్ చేసుకుంటున్నాను. ఇలా మిడిల్ లేయర్లో అంతా చికెన్ యాడ్ చేసేసుకొని మళ్ళీ టాప్ లేయర్లో రైస్ అనేది యాడ్ చేసుకుంటున్నాను. ఈ రైస్ అనేది ఈవెన్గా ఇలా స్ప్రెడ్ చేసేసుకోవాలి. ఇలా రైస్ స్ప్రెడ్ చేసేసుకున్న తర్వాత 1 టేబుల్ స్పూన్ నెయ్యి యాడ్ చేసుకుంటున్నాను. మనం మిగిలిపోయిన కుంకుమ పువ్వు వాటర్ అనేది యాడ్ చేసేసుకుంటున్నాను. సన్నగా కట్ చేసి పెట్టుకున్న కొత్తిమీర, పుదీనా, ఫ్రైడ్ ఆనియన్స్ యాడ్ చేసేసుకుంటున్నాను. మనం రైస్ బాయిల్ చేసి పెట్టుకున్న వాటర్ అనేది ఒక 2 to 3 టేబుల్ స్పూన్స్ యాడ్ చేసేసుకుంటున్నానండి. ఇప్పుడు ఒక అల్యూమినియం ఫాయిల్ తీసేసుకొని ఇక్కడ పై లేయర్ పెట్టేసుకుంటున్నానండి. లేదంటే మీరు ఒక క్లాత్ని కానీ తడుపుకొని లేదంటే పిండితో కానీ కవర్ చేసేసుకోవచ్చు. ఇప్పుడు స్టవ్ మీద లో ఫ్లేమ్ పెట్టేసుకొని ఒక 7 to 10 మినిట్స్ పాటు దమ్ చేసేసుకోవాలి. 10 మినిట్స్ తర్వాత స్టవ్ ఆపేసుకొని ఒక 15 మినిట్స్ పక్కన పెట్టేసుకొని ఇలా అల్యూమినియం ఫాయిల్ తీసేసుకుంటే రైస్ అనేది బాగా దమ్ అయిపోయి ఉంటుంది. చూడండి, రైస్ అనేది పర్ఫెక్ట్గా దమ్ అయిపోయింది. ఇప్పుడు దీన్ని మొత్తం ఎలా పడితే అలా కలిపేయకుండా ఇలా సైడ్ నుంచి ఇలా తీసేసుకోవాలండి. ఇప్పుడు వేడిగా సర్వ్ చేసుకుంటే టేస్టీగా ఉండే దమ్ బిర్యానీ అనేది రెడీ అయిపోతుంది. ఈ క్వాంటిటీ అనేది 2 పర్సన్స్కి పర్ఫెక్ట్గా సరిపోతుందండి. మీకు కానీ నా రెసిపీ నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి.